ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. మన మధ్యలో మన ప్రియమైన అన్న ప్రసాదరావు అన్న కర్నూలు నుంచి వచ్చారు. అక్కతో కలిసి ఇది నాన్న వాక్యాన్ని మనతో పంచుకోబోతున్నారు. మరొకసారి తన దాసుని ద్వారా మనము దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. ఇప్పుడు అన్న వాక్యాన్ని మనకు అందిస్తారు. ఉదయకాలం మీ మధ్యలో చేరి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి, ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యతకాయ దేవునికి ఎంతో నేను వందనాలు చెల్లిస్తున్నాను. బ్రదర్ రత్నాకర్ గారికి, సంఘానికి, బాధ్యులైన వారందరికీ నా యొక్క నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. రండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 15 11వ వచనాన్ని అందరం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. యేసు ప్రభు మన సంతోషాన్ని కోరేవాడుగా ఉన్నాడు. మన సంతోషం పరిపూర్ణం కావాలని కోరుకునేవాడుగా ఉన్నాడు. ఆ సంతోషం పరిపూర్ణతను కోరే విషయాల్లో దేవుని యొక్క మందిరం కట్టే విధానాన్ని మనం నేర్చుకుందాం. రండి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం అందరం చదువుకుందాం. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. చక్కటి మాట కదా. మీ యందు నా సంతోషం ఉండాలి, మీ సంతోషం పరిపూర్ణం కావాలి. ప్రేమగల మా తండ్రి, ఉదయకాలం సెలవు దినం, మరి బేతేలులో ప్రత్యేక కూడికలుగా మమ్మల్ని అందరినీ చేర్చినావు, నీకు స్తోత్రాలు. వచ్చిన కొద్ది మందిని బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. మా రక్షణకర్తమైన తండ్రి, ఇంకా చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు. వారందరినీ త్వరపెట్టండి, నీ ఇంటికి నడిపించండి. నీ వాక్యం విని మేలు పొందినట్లుగా చేయండి. అయోగ్యుడను నీ రక్తంతో ప్రోక్షించండి, కడగండి, ఖాళీ చేయండి. నీ ఆత్మతో నింపి నీ మాటలు వినిపించి మహిమ పొందుమని ఈ పరిచర్య ద్వారా మాకు అందరికీ ఆశీర్వాదం, క్షేమము, నెమ్మది, నీ మందిరానికి నీ యొక్క నామమునకు మహిమను, ఘనతను తెచ్చుకోమని, ఎవరు ఖాళీగా వెళ్ళకుండా తండ్రి ఆత్మలో సంతోషించిన వారై క్షేమంగా వెళ్ళడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన భాగము మనందరికీ చాలా పరిచయమైన భాగమే. ద్రాక్షవల్లిని సందర్భంగా మాట్లాడుతున్నాడు. మీ యందు నా సంతోషం ఉండాలి, మీ సంతోషం పరిపూర్ణం కావాలి. ఒక మాట చెప్తాను. మొన్నటి దినం డిఎస్సిలో చాలామంది ఉద్యోగాలు వచ్చాయి కదా. టీచర్ ట్రైనింగ్ జాబ్స్ చాలామందికి వచ్చాయి. మీలో చాలామంది కొందరు చదువుకున్న వారు ఉంటారు, పాస్ అయిన వారు ఉంటారు. మరి ఒకవేళ డిఎస్సి చెప్పాలంటే ఒక 15-16 వేల పోస్టులు ఉన్నాయి, ఉద్యోగాలు, టీచర్ పోస్టులు, గవర్నమెంట్ జాబ్. ఈ 16,000 పోస్టులలో దాదాపు 5-6 లక్షల మంది రాశారు. ఉద్యోగాలు వచ్చి 16,000, పరీక్ష రాసిన వారు 16 లక్షల మంది, 5 లక్షల మంది. మా గొప్ప కష్టం, పోటీ. సరే, కొందరు బాగా చదివారు, రాశారు, సెలెక్ట్ అయ్యారు, మరి ఆర్డర్స్ తీసుకొని కొంతమంది జాయిన్ అయిపోతున్నారు. ఎప్పుడైతే ఉద్యోగం వాళ్ళకు వచ్చిందో ఎంత సంతోషమో. నాకు కొంతమంది ఫోన్ చేశారు, అంకుల్ మీరు ఎగ్జామ్ అప్పుడు ప్రార్థన చేశారు, ఇంటర్వ్యూ అప్పుడు ప్రార్థన చేశారు, సరే దేవుని కృపను బట్టి మేము సెలెక్ట్ అయ్యాం. ఎంత సంతోషించారో. రెండవది, వాళ్ళ అమ్మకు నాన్న కూడా సంతోషం. మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, గొప్ప సంతోషం. మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది, ఎంత సంతోషం కదా. అంటే ఆ అమ్మాయికి వచ్చిన ఉద్యోగాన్ని బట్టి ఆ అమ్మాయికి అబ్బాయికి సంతోషం. రెండవది, తల్లిదండ్రులకు సంతోషం, అంతేగా. అలాగే
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే లేఖనాలు ఇలా ఉంది, మీ యందు నా సంతోషం ఉండాలి. ప్రభు యొక్క కోరిక ఏంటంటే ఆయన మన ద్వారా సంతోషించాలని కదండి. మీ యందు నా సంతోషం ఉండాలి అంటే మన ద్వారా ప్రభువునకు సంతోషం కలిగించాలని. రెండవది, మన సంతోషం పరిపూర్ణం కావాలి. ఒక 2-3 గంటలు దేవుని వాక్యం నేర్చుకోవాలి మనం అందరం. నిన్ను నన్ను దేవుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టించినాడు, కన్నాడు, సెలవులో ప్రాణం పెట్టాడు. ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం, ఆయన మన పరలోకపు తండ్రి. ఆయన కోరిక ఏంటంటే ఆయన మన యందు సంతోషించాలి. ఆయన సంతోషించాలంటే దేవుని దూతలు ఉన్నారు, వాళ్ళ ద్వారా సంతోషం తను కలగటం లేదు. మన ద్వారా ఆయన సంతోషించాలని. రెండవది, మన సంతోషం ఏం కావాలి చెప్పండి, పరిపూర్ణం కావాలి. ఈ మధ్యాహ్నం మనం ఆలోచించాలి, మనము ప్రభువును సంతోషపరుస్తున్నామా లేక ప్రభువును దుఃఖపరుస్తున్నామా? సింపుల్. ప్రభువును సంతోషపరుస్తున్నామా లేక ప్రభువును దుఃఖపరుస్తున్నామా? ఏదో ఒకటి చేయాలి, అంతేనా? 10th క్లాస్ పాస్ అయ్యావా, 10th క్లాస్ ఫెయిల్ అయ్యావా? ప్రభు అన్నాడు, మీ యందు నా సంతోషం ఉండాలి, మీ సంతోషం పరిపూర్ణం కావాలి. అంటే ప్రభు కోరిక ఏంటి, మనం సంతోషించాలని. తర్వాత మన సంతోషం ద్వారా ప్రభు కూడా సంతోషించాలని. జనరల్లీ మానవుడు, చూడండి ఒక మాట చెప్తాను. పౌలు భక్తుడు అన్నాడు, పౌలు మన బైబిల్లో పౌలు అపోస్తలుడు. ఆయన ఏం చేసేవాడు, రక్షింపబడక ముందు ఆయన సంఘమును హింసించేవాడు, అందరినీ చంపేసేవాడు, చెరసాల్లో వేసేవాడు, ఈడ్చుకొని పోయి చంపేసేవాడు. అంటే తాను చేయుచున్న పని ద్వారా ఆయన సంతోషించేవాడు, సంఘమును హింసించేవాడు, సంఘమును బాధ పెట్టేవాడు, సంఘమును దుఃఖపరిచేవాడు. అలా చేయటం ద్వారా ఆయన సంతోషిస్తున్నట్టుగా తలంచేవాడు. అలాగే ఆయన నమ్ముకుని ఆ దేవుణ్ణి సంతోషించ అనుకున్నాడేమో. అయితే ఎప్పుడైతే పౌలు రక్షించబడ్డాడో, మారు మనసు పొందాడో, తన దృక్పథం మారింది. చదువుకుందామరండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయం, గలతీ పత్రిక 2వ అధ్యాయంలో రక్షణ పొందిన తర్వాత పౌలు యొక్క ఉద్దేశం చక్కగా మారింది. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతా చూడండి. నేను క్రీస్తు, అందరం చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నేను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం ఉంచున్నాను. ఏమన్నాడు చూడండి, నేనిప్పుడు శరీరమందు జీవించిన జీవితం. రక్షణ పొందకముందు పౌలు యొక్క విధానం వేరు. ఇప్పుడు అన్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం. చెప్పండి, ఎవరి కోసం జీవిస్తున్నాడంట? నన్ను ప్రేమించి నా కోసం తన్ను తాను అప్పగించుకున్న క్రీస్తు కోసం జీవిస్తున్నాను అంటే అర్థమేంటి? గలతీ 2:20లో ఒకప్పుడు పౌలు యొక్క జీవిత విధానం వేరు, పౌలు యొక్క ఆయన ఉద్దేశం వేరు, పౌలు యొక్క విషయాలు వేరుగా ఉన్నాయి. అయితే రక్షణ పొందిన తర్వాత పౌలు యొక్క తీర్మానం ఏంటంటే, ఇప్పుడు జీవించుచున్న జీవితం నా కోసం కాదు కదండి. ఎవరి కోసం చెప్పండి? నన్ను ప్రేమించి నా కోసం సిలువలో తన ప్రాణం అప్పగించుకునే దేవుని కోసం జీవించాలి. అంటే ఒకప్పుడు తన సంతోషం కోసం జీవించినాడు, సంఘాన్ని హింసించినాడు, దేవుని ప్రజలను గాయపరిచినాడు, ఆ విధంగా ఆనందం పొందుతున్నాడు. తర్వాత గ్రహించినాడు, ఇది శాశ్వతం కాదు, ఇది మంచిది కాదు, ఇది శాపగ్రస్తమైనదని చెప్పి రక్షణ పొందిన వ్యక్తి జీవితం ఏంటంటే, ఇక నేను జీవించే జీవితం నా కోసం కాదు. ఎవరి కోసం జీవిస్తానన్నాడు? నన్ను ప్రేమించి నా కోసం తన్ను తాను అప్పగించుకొని నా యేసుక్రీస్తు కొరకు జీవించాలి. అంటే రక్షణ పొందకముందు
తన దర్శనము విధానం వేరు, రక్షణ పొందిన తర్వాత తన విధానం వేరు. సో ఈ మధ్యాహ్నం కొన్ని విషయాలు నేర్చుకుందాం మనం. సో ప్రభువును మనము సంతోషపెడుచున్నామా, లేకపోతే ప్రభువును దుఃఖపెడుచున్నామా? ప్రభువును సంతోషపెట్టే విషయాలు కొన్ని ఉన్నాయి, దుఃఖపెట్టే విషయాలు మరికొన్ని ఉన్నాయి. సంతోషపరిచే విషయాల్లో ప్రధానమైనది ఏంటంటే నీవు నేను ఇలా మధ్యాహ్నం నేర్చుకుందాం. మన మూల వాక్యం మరి వస్తాం, తర్వాత దాన్ని కూడా నేర్చుకుందాం. ప్రభు అన్నాడు, మరియు నేను ఈ బండ మీద నా సంఘమును కట్టుదని అన్నాడు. మందిరం కట్టేవాడాయనే, మందిరాన్ని పెంచేవాడాయనే, మందిరాన్ని పోషించేవాడాయనే, మందిరానికి క్షేమం కలిగించేవాడాయనే. మనము మందిరాలు కట్టడం ద్వారా ప్రభువుకు సంతోషం కలిగిస్తాం. ఒక మాట చదువుకుందాం రండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను ప్రభువును సంతోషపెట్టు వారంగా ఉండాలి. ఎలాగ సంతోషపెట్టగలం కదండి? ఒక మాట చూడండి, మానవులు ఎలా జీవిస్తూ ఉంటారంటే వ్యక్తిగతంగా వాళ్ళ సంతోషం కోసం జీవిస్తుంటారు. నువ్వు బట్టలు కొట్టుకున్నావు నీ సంతోషం కోసం, భోంచేస్తున్నావు నీ సంతోషం కోసం, లేదా ఫలానా పని చేస్తున్నావు నీ అంటావు నా ఇష్టం అండి, నా సంతోషం అంటావు. రెండవది, ఇతరుల కోసం మనం చేస్తాం, ఇతరుల యొక్క సంతోషం కోసం, మీ అమ్మ నాన్న కోసం, లేదా భార్యాభర్తల కోసం, పిల్లల కోసం, వాళ్ళ సంతోషం కోసం చేస్తామంటాం. మూడవది చెప్పాలంటే దేవుని సంతోషపరిచేలా కొద్దిమంది ఉంటారు. మన జీవితంలో మనం చేసే పనులు పరిశీలిస్తే మన సంతోషం కోసం చేస్తూ ఉంటాం. రెండవది ఇతరుల సంతోషం కోసం, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు. మూడవది ప్రభువును సంతోషపరిచే వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. చూద్దాం అవన్నీ. నాలుగవదిగా సైతానును సంతోషపరిచేవాళ్ళు. చాలా ఈజీ, పాస్ అవటం కష్టం కానీ ఫెయిల్ అవటం చాలా సులభం. సైతానును సంతోషపరిచే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉంటారు. అయితే ఈ మధ్యాహ్నం పూట మనం అందరం ఏమి నేర్చుకోవాలంటే మనము ప్రభువును సంతోషపరుస్తున్నామా, లేకపోతే మన ప్రభువును దుఃఖపరుస్తున్నామా? మరొక విధంగా చెప్పాలంటే ఎవరిని బట్టి ప్రభు సంతోషపడగలడు, ఎలాంటి క్రియల ద్వారా ప్రభు సంతోషించగలడు? మూడవదిగా ఎలాంటి క్రియల ద్వారా ప్రభు ఎలా దుఃఖపడతాడు? అలాగే దుఃఖపరిచిన మనం వచ్చే శాపాలేంటి, ప్రభువును ఆనందపరిచే ఆశీర్వాదాలేంటి? దుఃఖపరిచిన మనం ఎలా తిరిగి సంతోషపరచగలం? గొప్ప విషయాలు ఇది కదండి. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు బైబిల్లో. ఇల్లు వదిలి వెళ్ళిపోయినాడు. తండ్రి చాలా దుఃఖపడి ఉంటాడు. కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కుమారుడు వస్తున్నాడు. తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, క్షమించినాడు, ప్రేమించినాడు, ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. అంటే దుఃఖపరిచిన కుమారుడు తండ్రిని తిరిగి సంతోషపరిచినాడు. సో ఈ మధ్యాహ్నం పూట మనము కూడా ప్రభువును ఎలా సంతోషపరచగలం? ఒక మాట చదువుకుందాం రండి. ఆదికాండం 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం మన మూల వాక్యంలోకి వస్తాం. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం చూడండి దయచేసి. 5, 6 వచనాలు. ఆదికాండం 6వ అధ్యాయము 5, 6 వచనాలు అందరం చదువుకుందామా? 5 అందరం చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులు అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకొనెను. నరుల హృదయం, ఇది నోహు యొక్క తరం. నరుల హృదయం యొక్క తలంపులు ఎలాంటి చెప్పండి? చెడ్డవి. వారి తలంపులు చెడ్డవి, వారి క్రియలు చెడ్డవి, వాళ్ళ జీవన విధానం చెడ్డది. ఇవన్నీ యెహోవా దేవుడు ఎరిగిన వాడై భూమి మీద నరులను చేసినందుకు యెహోవా దేవుడు హృదయంలో నొచ్చుకొన్నాడు, సంతాపపడ్డాడు. సరే, జరిగిన ఫలితం ఏం చెప్పండి? ఏమైన తర్వాత ఏమైంది చెప్పండి? జలప్రలయం వచ్చింది. అంతేగా, జలప్రలయం వచ్చింది. నోహు యొక్క కుటుంబం తప్ప సర్వ సృష్టి నాశనం చేయబడింది. అంటే ప్రభుకి ఎంతకంత కోపం వచ్చింది?
నరుల యొక్క చెడుతనాన్ని బట్టి, వారి క్రియలను బట్టి, వారి జీవన విధానాన్ని బట్టి ప్రభు దుఃఖపడినాడు. దుఃఖపడిన ప్రభువు శిక్ష ఏమన్నాడు? నరులను, పశు పక్షాదులను, జీవనాశులను తుడిచివేశాడు. దీని అర్థం ఏంటి? మన జీవితం ద్వారా ప్రభువునకు దుఃఖము కలిగించు వారమైతే మన క్రియల్లో, మన మాటల్లో, మన నడవడికలో, ఇప్పుడు ఈ యొక్క వ్యక్తులు నోవు దినములో ఉన్న మనుషులు ఎటువంటి దుర్మార్గంగా చెడుతనంగా జీవించారో ప్రభు బాధపడ్డాడు. ప్రభు బాధపడినందువల్ల వాళ్ళు నాశనం చేయబడ్డారు. దేవుని ఉగ్రతకు వాళ్ళు బలి అయినారు. మనందరికి పాఠం ఇది కదండి. అంటే మన ప్రభువు ఆయన కోపపడేవాడుగా ఉన్నాడు, ఉగ్రతను కుమ్మరించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు? మన యొక్క జీవితంలో ప్రభువునకు దుఃఖము కలిగించే వారమైతే. సో ఈ మధ్యాహ్నం దుఃఖము కలిగించే విధానం ఆలోచించకుండా ప్రభువునకు మనం ఎలా సంతోషం కలిగించగలం, ఎలాంటి పనులు సంతోషించగలం. ఒక మాట చదువుకుందాం రండి. దేవుని యొక్క మాటలు చదువుకుందాం దయచేసి రండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం రండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 8వ వచనం. ఎవరైనా చదవండి బైబిల్ తీసిన వాళ్ళు. సంఖ్యాకాండం 14:8. యెహోవా మన యందు ఆనందించిన ఎడల యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. చూడండి, అందరు వింటున్నారండి? సిస్టర్ గారు మళ్ళా చదవండి. యెహోవా మన యందు ఆనందించిన ఎడల, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చూసారా, చేర్చి దానిని మనకిచ్చును. చూసారా, ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ప్రభు చెప్పిన మాట ఇది. యెహోవా మన యందు ఆనందించినట్లయితే ఏమన్నారు చూసారా? యెహోవా మన యందు ఆనందించినట్లయితే, చక్కటి మాట. యెహోవా మన యందు ఆనందించినట్లయితే ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఆయన కొంచెం మనసు పెట్టి విందాం. విజయవాడలో ఆలస్యంగా రావటం అలవాటైనట్టుగా ఉంది. కొంచెం క్రమంగా, సరే మంచిది. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మోషే చెప్తున్న మాట ఇది. ఇశ్రాయేలు జనాంగం వాళ్ళ ముందు ఎక్కడ చెప్పండి? ఐగుప్తులో ఉన్నారు. ఫరో యొక్క బానిసత్వంలో ఉన్నారు. ఇనుప కొలిమి అని చెప్పి రాయబడింది. ఇనుప కొలిమిలో ఉన్నారు. అంతగా బాధపడేవారుగా ఉన్నారు. ఏడ్చినారు, కన్నీరు కార్చినారు. దేవుడంట వారి యొక్క మొరను విన్నాడు, వారి కన్నీరును చూశాడు కదండి, బైబిల్లో ఉంది. సరే, వారి మొర విన్నాడు, వారి కన్నీరు చూశాడు, వాడు మూలుగులను విన్నాడు. విడిపించే నిమిత్తమై మోషేను పంపాడు కదండి. మోషేను పంపాడు, మనందరికీ తెలుసు. 10 తెగుళ్ళు పంపించినాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. నడుచుకుంటూ ఆరిన నేల నడిచి బయటకు వచ్చారు. ఇప్పుడు కనానుకు నడుస్తూ ఉన్నారు. అందరు వింటున్నారు నాయన? కనానుకు నడిచి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు తినిన భోజనం ఏమని చెప్పండి? మన్నా. ఏ ఆహారం అది? దేవదూతలు భుజించే భోజనం. ఉదయం వెళ్ళగానే మన్నా. వంట వండుకోనక్కర్లా, పప్పు కూర చేసుకోనక్కర్లా. తెల్లవారుగానే బయటికి వెళ్తారు, మన్నా కురిపించబడుతుంది, చక్కగా తింటున్నారు. 40 సంవత్సరాల ప్రయాణం. మరి బైబిల్లో నా మాట, వేసుకున్న బట్టలు పాడవలేదు, కాళ్ళకొన్న చెప్పులు పాడవలేదు, బైబిల్లో ఉంది. ఇలాంటి వ్యక్తులు చీటికి మాటికి యెహోవా మీద సనిగేవారు. ఏంటి మోషే, మేము అక్కడ ఉన్నప్పుడు కీరకాయలు, దోసకాయలు, బీరకాయలు, పచ్చి చేపలు, మాంసం తినేవారివి. ఎప్పుడు మాకు ఈ మన్నా తప్ప ఇంకేమీ కనపడటం లేదు. సో సనిగేవాళ్ళు, గొనిగేవాళ్ళు. అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుని కాపుదల, దేవుని యొక్క నడిపింపు, అలాగే కనానుకు నడిచే విధానాన్ని వాళ్ళు గుర్తెరగకుండా తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం. ఈ అచనాలంతా ఇలాగా ఉంది. ఎప్పుడు కూడా వెనక్కి వెళ్దామా అని, అంటే దేవుడు విడిపించిన సంగతిని మర్చిపోయి వెనక్కి వెళ్దామా అని ఎప్పుడు ఉండేవాళ్ళు.
శనిగేవారు, గొనిగేవారు, దుఃఖపడేవారు, ఆయాసపడేవారు, అలాగే మార్గములో వ్యభిచరించేవారు, విగ్రహారాధికులు అని ఎన్నో ఉన్నాయి. అలాంటి సందర్భంలో మోషే చెప్పిన చక్కటి మాట ఏంటంటే, యెహోవా మనయందు ఆనందించినట్లయితే. అంటే అర్థం ఏంటి? ఓ ఇశ్రాయేలు జనాంగమా, మీరు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. విడిపించబడిన మనం కనానుకు ప్రయాణం అవుతున్నాం. మన కనాను యాత్రలో మన ప్రభువునకు దుఃఖము కలిగించే వారంగా ఉండకూడదు, ప్రభువునకు సంతోషం కలిగించాలి. దుఃఖము కలిగించిన వారమైతే, లేదా రివర్స్ అన్నాడు, యెహోవా మనయందు ఆనందించినట్లయితే మనలను ఆ మంచి దేశములో చేరుస్తాడు. ఏంటి ఆ దేశం చెప్పండి? కనాను దేశం. ఎలాంటి మంచి దేశం? పాలు తేనె ప్రవహించే దేశం, కరువు కాటకం లేని దేశం, రోగములు వ్యాధులు లేని దేశం. అలాంటి దేశంలో వీళ్ళందరినీ చెప్పండి, ఎప్పుడు ప్రభు చేర్పిస్తాడు? వాళ్ళు ఎలాంటి వారుగా ఉండాలి? యెహోవాకు ఏమి కలిగించాలి చెప్పండి? యెహోవాకు ఏం కలిగించాలి? ఆనందము కలిగించాలి. యెహోవా మనయందు ఆనందించినట్లయితే ఆ మంచి దేశముల మనలను చేర్చును. అది చాలా మంచి దేశం, అది మిక్కిలి మంచి దేశం. అది ఎక్కడ అన్నాడు? అది పాలు తేనెలు ప్రవహించు దేశం. చిన్న మాట ఆలోచన చేద్దాం. యెహోవా ఇప్పుడు పరలోక రాజ్యం వెళ్ళాలి మనం అందరం. అదే పరమ కనాను, అదే పరమ యెరూషలేం. పరమ యెరూషలేములో, పరమ కనానులో నీవు నేను చేర్చబడాలంటే మన యాత్రా జీవితంలో ప్రభువు నాకు చెప్పండి, ఏమి కలిగించు వారమై ఉండాలి చెప్పండి? ఏం కలిగించాలమ్మా? దుఃఖమా ఆనందమా? ఆనందము కలిగించాలి. ఆనందము కలిగించే విషయాలలో ఒక ప్రధానమైనది దేవుని యొక్క మందిరము కట్టడం. విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద సెకండ్ సెషన్. ఆనందము కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి, దుఃఖము కలిగించే కొన్ని విషయాలు ఉన్నాయి. ఆనందము కలిగించే గొప్ప విషయం ఏంటంటే దేవుని మందిరం కట్టడం. అది సెకండ్ పార్ట్లో మనం చూద్దాం. కానీ ఈ మధ్యాహ్నం ఉదయకాలం మొదటి సెషన్లో మనము ప్రభువు నాకు అన్నాడు, మీరు యెహోవాకు లేదా యెహోవా దేవుడు మనయందు ఆనందించినట్లయితే. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. తల్లిదండ్రులు పిల్లలను చక్కగా చదివించారు. వాళ్ళు పేదవాళ్ళే, కూలీ చేసుకునే వాళ్ళే, కష్టపడి పిల్లలను చదివించినారు. పిల్లలు మంచి ఉద్యోగస్తులు అయినారు. తల్లిదండ్రులను వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారంటే అంత ఆనందం. మా నాన్న అమ్మ మనం చదివించినారు, కష్టపడ్డారు, మాకు చదివించినారు, బట్టలు ఇచ్చినారు. ఈరోజు ఈ జీతం ఉద్యోగానికి కారణం మా అమ్మ నాన్నే. ఎంత సంతోషించేవారు వాళ్ళు. ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా చెప్తారు, మా అమ్మ నాన్న పేదవాళ్ళైనా మా కోసం శ్రమ పడ్డారు, కష్టపడ్డారు. ఈ స్థితిలో ఉన్నామంటే మా తల్లిదండ్రులే. అలా కాదు, మరి కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే అమ్మను నాన్నను చీదరించుకోవడం, చీత్కరించుకోవడం, అన్నము నీళ్లు సరిగా పెట్టకపోవడం, దుఃఖపడటం. అలా దుఃఖపడితే తల్లిదండ్రుల శాపం వస్తే భయంకరంగా ఉంటుంది. అది మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు అన్నాడు, యెహోవా దేవుడు మనయందు ఆనందించినట్లయితే ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే పరమ కనానులో నిన్ను నన్ను దేవుడు చేర్పించేవాడుగా ఉన్నాడు. కొన్ని విషయాలు. సో మనం ప్రభువును సంతోషపరుస్తున్నామా, లేకపోతే ప్రభువును దుఃఖపరుస్తున్నామా? సంతోషం కలిగించడం చాలా సులభం, దుఃఖం కలిగించడం ఇంకా సులభం. ఇప్పుడు ఫెయిల్ అవ్వటం చాలా ఈజీ, పాస్ అవటమే చాలా కష్టం. ఇక్కడ చూద్దాం. సో ఈ మధ్యాహ్నం కొన్ని విషయాలు త్వరగా. సో మధ్యాహ్నం మనము ప్రభువును సంతోషపరుస్తున్నామా లేదా ప్రభువును దుఃఖపరుస్తున్నామా చదువుకున్నారని ఒక మాట. కీర్తనల గ్రంథం 78:40 మరొక మాట ఉంది. మన మూల వాక్యానికి ఏదైనా నేర్చుకున్నాం. 78వ కీర్తన 40వ వచనం. 78:40 ఎవరైనా చదవండి అక్క, చదవండి. 78:40. సిస్టర్ గారు మీరు చదవండి మైకులో.
అరణ్యమున ఆ. వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి. చూడండి, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లో తిరుగుబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని ఎన్ని మారులో మార్లో దుఃఖపెట్టిరి. దుఃఖపెట్టిరి. ఎంత ఘోరం అండి! అరణ్య మార్గంలో మనం చూసాం ఇప్పుడే 40 సంవత్సరాలు మన బట్టలు పాడవలేదు, కాళ్ళకున్న చెప్పులు పాడవలేదు, దేవదూతలు పోయించే మన్నాను తిన్నారు. అలాంటి వారంట అరణ్యములో ఆయనను ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయన ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. దుఃఖం కలిగించిన వారుగా ఉన్నారు. వచ్చిన ఫలితం ఏంటి? ప్రారంభములో వచ్చినటువంటి వ్యక్తులలో ఎంతమంది చెప్పండి కనాను చేరారు? కేవలం 2 మాత్రమే, యెహోషువ కాల్. మిగతా అందరూ రాలిపోయారు. అంటే మన యాత్రా జీవితంలో ప్రభు ఉద్దేశం మనం రాలిపోవాలని కాదు, పరలోకం వెళ్ళాలి, ప్రభుతో సదాకాలం ఉండాలి, ప్రభువును ఆనందించాలి, ప్రభువునకు సంతోషం కలిగించే వారమై ఉండాలి కదండి. ఇప్పుడే నేర్చుకున్నాం, మనం సంతోషంగా ఉండాలి, మన ప్రభు సంతోషంగా ఉండన్నాడు. మీ యందు నా సంతోషం ఉండాలని, మీ సంతోషం పరిపూర్ణ. ఆ మాట చదువుకుందారండి. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. ఇది మన మూలవాక్యం. యోహాను సువార్త 15:11 ఏముంది? మీ యందు నా సంతోషం ఉండవలననియు, మీ సంతోషం పరిపూర్ణ కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నా. ఈ మధ్యాహ్నం ప్రభువునకు మనం దుఃఖము కలిగిస్తున్నామా, లేదా ప్రభువునకు సంతోషం కలిగిస్తున్నావా? ఒక 4-5 అంశాలు ఉన్నాయి, చూద్దాం రండి. మొట్టమొదటిగా ప్రభువునకు నీవు నేను సంతోషం కలిగించే నంబర్ 1 లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయము. అందరూ బైబిల్ తెరవండి. ప్రభువునకు సంతోషం కలిగించే విషయం లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చదువుకుందామా? లూకాసు వార్త 15:7. ప్రభువునకు సంతోషం కలిగించే విషయాలలో మొట్టమొదటిది లూకాసు వార్త 15:7. అందరం కలిసి. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. బైబిల్ తేటగా ఉంది, ఒక అరటికాయ ఒలిచిపెట్టినట్టు తేటగా ఉంది. అర్థమైందమ్మా? మారు మనసు పొందు చక్కగా ఉంది. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు చెప్పండి ఏం కలుగుదంటమ్మా? ఎక్కువ సంతోషం కలుగును. మొట్టమొదటిది. సో ప్రభువునకు సంతోషం కలిగిస్తున్నామా, దుఃఖము కలిగిస్తున్నామా? సంతోషం కలిగే విషయాలు బైబిల్లో 4-5 ఉన్నాయని చెప్పుకున్నాం. చూద్దాం అవన్నీ. ఈ యొక్క చదివిన అంశంలో ప్రభువునకు దుఃఖము కలిగించే విషయాలు ఉన్నాయి, సంతోషం కలిగించే విషయం ఉన్నాయి. ఈ చదివిన లేఖనాన్ని బట్టి ప్రభువునకు నీవు నేను సంతోషం కలిగించాలంటే ఈ లోకములో ఒక వ్యక్తి చెప్పండి ఏం చేయవలసింది? చెప్పండి, ఏం చేయవలసింది? మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు చెప్పండి ఏం కలుగుందంట? ఎక్కువ సంతోషం. సింపుల్ ఉంది. అంటే పరలోకములు ఎవరున్నారు? తండ్రి దేవుడు అన్నాడు. సరే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నారు, కోటానుకోట్ల దేవుని యొక్క దూతలు ఉన్నారు. ఈ పరలోక రాజ్యంలో అబ్రహాము, లాజరు, ఇస్సాకు, యాకోబు ఇలాంటి దేవుని ప్రజలందరూ ఉన్నారు. ఇటువంటి పరలోక రాజ్యంలో ఎక్కువ ఈ మాట ఇక్కడే రాయబడింది, ఎక్కువ సంతోషం, ఎక్కువ సంతోషం. సో పరలోక రాజ్యములో ఎక్కువ సంతోషం కలిగించాలంటే ఈ భూలోకములో ఉన్నటువంటి పాపి చెప్పండి ఏం పొందవలసి ఉందండి? ఏం పొందాలి? మారు మనసు పొందవలసి ఉంది. మొట్టమొదటి విషయం, మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై పరలోక రాజ్యములో ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఒక చిన్న ప్రశ్న ముందుకు వెళ్ళకముందు, నువ్వు ఎప్పుడైనా మారు మనసు పొందావా? నువ్వు మారు మనసు పొందినట్లయితే, నీ హృదయంలో ప్రభువుకు స్థానం ఇస్తే,
నీ పాపములు క్షమించబడితే, యేసుక్రీస్తు రక్తములో కడగబడితే, లేదా గొర్రెపిల్ల జీవగ్రంథమందు నీ పేరు వ్రాయబడినట్లు ఉంటే, నువ్వు క్రొత్తగా జన్మెత్తితే, ఇదంతా దాని పర్యాయ పదాలే. నీవు క్రొత్తగా జన్మించినట్లయితే, నీ పాపములు క్షమించబడితే నీ హృదయంలో గొప్ప సంతోషం కలుగుతుంది. రెండవది, పరలోక రాజ్యములో చెప్పండి ఏం కలుగుతుందంట? ఎక్కువ సంతోషం కలుగుద్ది. ఇది ఒక వ్యక్తిగత అనుభవంగా ఉండాలి. జీవించే కొద్ది కాలం మనము సంతోషంగా ఉండాలి. మన పరలోకపు తండ్రికి సంతోషం కలిగించాలి. మన సంతోషం పరిపూర్ణం కావాలి. మన సంతోషం పరిపూర్ణం అయితేనే అన్నాడు, యెహోవా దేవుడు మీ యందు లేదా మన యందు ఆనందించినట్లయితే ఆ మంచి దేశంలో చేరుస్తాడు. ఏంటి ఆ మంచి దేశం? పరమ యెరూషలేం, పాలు తేనెలు ప్రవహించే దేశం. సో అలాంటి మంచి దేశంలో మనం ప్రవేశించాలంటే మనం దేవునికి, యేసుక్రీస్తునకు సంతోషం కలిగించాలి. సంతోషం కలిగించాలంటే మొట్టమొదటి మాట, పాపిగా ఉన్న మానవుడు చెప్పండి ఏం పొందవలసింది? మారు మనసు పొందవలసింది. పైన ఉదాహరణలో ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి కదమ్మా. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి. అంటే దీన్ని ఆయన వివరిస్తున్నాడు. 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోయిందంట. ఏం చేశాడు? కాపరి ఏం చేశాడు? 99 గొర్రెలు వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు కదా. వెతికాడు, అది దొరికింది. దొరికిన వెంటనే చక్కటి చదువుకుందారండి 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం. ఏం చేశాడు? 99ని వదిలిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. చూడండి దయచేసి 5వ వచనం అందరం చదువుకుందాం. అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. ఇవన్నీ మనకు చాలా పరిచయమైన భాగాలే. అది దొరికినప్పుడు తన భుజముల మీద వేసుకొని, ఆఫ్టర్ ఆల్ ఆ గొర్రె పిల్ల ఉంటే ఒక 10-12 కిలోలు ఉంటుంది. భుజముల మీద అంటే ఇట్లా భుజం మీద వేసుకున్నాడు. ఇటుపక్క 2 కాళ్ళు, ఇటుపక్క 2 కాళ్ళు ఉంటాయి. మనం చూస్తాం, అప్పుడు గొర్రెలు చూస్తాం, ఇలా భుజం మీద వేసుకుంటాడు, 2 కాళ్ళు ఇటు 2 కాళ్ళు ఉంటాయి. అంటే 10-12 కిలోల బరువైన గొర్రె పిల్లను మోయటానికి 2 భుజాలు అన్నాడు. వెంటనే ఇంటికి వచ్చి ఏమన్నాడు? స్నేహితులను పొరుగు వారి గురించి అన్నాడు, మీరు నాతో కూడా సంతోషించుడి, కారణం నా గొర్రె పిల్ల తప్పిపోయి మరలా నాకు దొరికాను. చూడండి ఒక మాట, తప్పిపోయిన గొర్రె పిల్ల దొరికితే గొర్రెల యజమానికి సంతోషం కలిగింది. రెండవది, పొరుగు వారికి సంతోషం కలిగిస్తున్నాడు, స్నేహితులకు సంతోషం కలిగిస్తూ ఉన్నాడు. అంటే తన సంతోషాన్ని వాళ్ళతో పంచుకుంటూ ఉన్నాడు. అయ్యో తప్పిపోయిన గొర్రెపిల్ల దొరికిందిరా బాబు. నేను అనుకుంటాను, పరలోక రాజ్యంలో మనము ఈ లోకములో పొందిన మారు మనసును బట్టి పరలోక రాజ్యములో తండ్రి అయినటువంటి దేవుడు అంటాడు, అయ్యో ఈరోజు ఆటోనగర్ బేతేల్లో నా కుమార్తె మారు మనసు పొందింది, ఫలానా కుమారుడు మారు మనసు పొందాడు, నా కుమారుడు నరకము నుంచి తప్పించబడి పరలోకానికి చేర్చబడ్డాడు, గొర్రెపిల్ల జీవగ్రంథములో వారి పేరు వ్రాయబడింది అని దేవుడు చెప్తాడేమో. 24 పెద్దలకు దూతలతో అందరితో రండి, నా కుమారుడు ఒక వ్యక్తి, కుమార్తె ఒక వ్యక్తి ఈరోజు మారు మనసు పొందింది, నాకు సంతోషం కలిగింది. ఈ వ్యక్తి ఏం చేశాడు? స్నేహితులను పిలిచినాడు, తర్వాత చెప్పండి పొరుగు వారిని పిలిచాడు, మీరు నాతో కూడా కలిసి సంతోషించుడి. ఇంకొక చిన్న మాట ఉంది, తప్పిపోయిన గొర్రెపిల్ల దొరికినప్పుడు నలుగురికి సంతోషం కలుగుతుంది. మొట్టమొదటిగా ఆ గొర్రెపిల్లకి ఆనందం, అయ్యో ఎక్కడో తప్పిపోయాను, ఏ క్రూర జంతువు వచ్చిన చంపేసి తినేదేమో, అలాగా నేను చంపబడవలసిన నేను మరలా దొరికాను, నాకింకా నరకం లేదు, అగ్నిగుండం లేదు, నేను క్రూర జంతువుల నుంచి తప్పించబడ్డానని ఆ గొర్రెపిల్ల తప్పక సంతోషిస్తుంది. రెండవది, ఈ యొక్క మిగిలిన గొర్రెల్లో చేర్చబడినప్పుడు ఆ గొర్రెలకు ఆనందం ఏమని, అయ్యో మా ఫ్రెండు తప్పిపోయిన ఫ్రెండు మరలా వచ్చిందని మిగిలిన 99 కూడా ఆనందం కలిగి ఉంటుంది. అంతేనా? అలాగే
ఆ గొర్రెల కాపరికి సంతోషం. సో గొర్రెకు సంతోషం, చుట్టూ ఉన్న గొర్రెల ఫ్రెండ్స్కి సంతోషం. మూడోది చెప్పండి, గొర్రెల యొక్క కాపరికి సంతోషం. నాలుగవది పరలోకపు తండ్రికి సంతోషం. ఎప్పుడు? తప్పిపోయిన గొర్రె పిల్ల దొరికినప్పుడు. రెండు భుజాలు. బైబిల్ పండితులు చెప్తారు, చిన్న గొర్రె పిల్లను మోయటానికి దేవుడు యేసుక్రీస్తు వారు రెండు భుజాలు వాడాడు. ఈ యొక్క ప్రపంచం అంతా మోయటానికి ఒక్క భుజం వాడాడట. యెషయా గ్రంథం 9వ అధ్యాయం రండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎవరైనా చదవండి తీసిన వాళ్ళు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఏంటంట? ఆయన యొక్క భుజమా? భుజము మీద. ఒకటా రెండా భుజం అంటే? ఒకటి. చూసారా? సర్వ ప్రపంచం యొక్క ఆయన భుజము మీద రాజ్యభారం. ప్రపంచంలో 6 ఖండాలు ఉన్నాయి, పర్వతాలు, ఎన్నో కోట్ల జనాభా, ఇవన్నీ మోయటానికి ఒక్క భుజం. ఆయన భుజము మీద ఏముంటుంది చెప్పండి? రాజ్యభారం. తప్పిపోయిన గొర్రె పిల్లలు మోయటానికేమో 2 భుజాలు వాడాడు. ఈ ప్రపంచం యొక్క భారం అంతటికి ఒక్క భుజం. దీని అర్థం ఏంటంటే ప్రపంచానికి అంత ఒక భుజం వాడాడు, తప్పిపోయిన గొర్రె పిల్ల కోసం 2 భుజాలు. ఇట్ షోస్ హిస్ హ్యాపీనెస్. అయ్యో, తప్పిపోయిన గొర్రె పిల్ల దొరికింది. అలాగే తప్పిపోయిన నాణ్యము దొరికింది. ఆ స్త్రీ అంటుంది అందరితో పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న మరలా దొరికింది. అలాగే ఆ తండ్రి అంటాడు, నా చిన్న కుమారుడు తప్పిపోయాడు, మరలా వచ్చాడు, తప్పిపోయి మరలా దొరికినాడు, నాతో కూడా సంతోషించుడి. అలాగే ఒక పాపిగా ఉన్న మానవుడు ఈ లోకములో మారు మనసు పొందినట్లయితే, పాపములు క్షమించబడితే అతనికి ఆనందం కలుగుతుంది. రెండవది పరలోకమందు చెప్పండి అతడు ఏమి కలిగిస్తాడు చెప్పండి? గొప్ప ఆనందం. పాపిగా ఉన్న మానవుడు మారు మనసు పొందితే, పాప క్షమాపణ పొందితే, ఆ పాపికి మారు మనసు కలిగినప్పుడు ఆ పాపికి రక్షణ, ఆ పాపికి సంతోషం, పాపికి ఆనందం. రెండవది పరలోకమందు చెప్పండి ఏం కలుగుతుందంట? ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఇది మొదటిది. ఇందులో ఒక రెండవ పాయింట్ ఉంది. పాపిగా ఉన్న మానవుడు రక్షింపబడుకుంటే ప్రభుకు దుఃఖం కలుగుద్ది. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. బైబిల్ తెరవండి. 18వ అధ్యాయము చదవండి. 23వ వచనం. యెహెజ్కేలు 18:23. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని. చూసారా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ఇదే యెహోవా వాక్కు. చూసారా? దుష్టుడు మరణము నొందుట చేత నాకెంత మాత్రం సంతోషము కలుగునా. దుష్టులు అంటే ఎవరు? పాపులు. మారు మనసు ప్రభు అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి, పాపిగా ఉన్న వ్యక్తి మారు మనసు పొందకుండా మరణిస్తే ప్రభుకు సంతోషం కలగదు. నీవు నేను నరకానికి వెళ్ళాలని దేవుని యొక్క కోరిక కాదు. పాపిగా ఉన్న మానవుడు మారు మనసు పొందాలని, రక్షించబడాలని, పరలోకానికి వెళ్ళాలని, ప్రభువుతో సదాకాలం ఉండాలని ప్రభు కోరిక. చూడండి, బైబిల్లో చాలా స్థలాల్లో ఉంది. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఏమన్నాడు? మారు మనసు పొందుడి, తగిన ఫలములు లేదా మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు ఏమైంది చెప్పండి? నరకబడి అగ్నిలో. అంటే ప్రభు కోరిక నరకబడి పొయ్యిలో వేయాలని కాదు కదండి, మారు మనసు పొందాలని, ఆయన స్థలములో ఉండాలని. అంతే చదువుకుందాడు. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అంటాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం ప్రభు యొక్క మాటలు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. నేను చదవండి అక్క. 10 చదవక 10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక
మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి. అంటే ప్రభు కోరిక గొడ్డలితో నరికి నరకములు వేయాలని కాదు అన్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు అంటే ప్రభు కోరిక నరకబడి మనం అందరం అగ్నులు వేయాలని కాదు. ప్రభు కోరిక ఏంటంటే మనం అందరం రక్షించబడాలని, మనమందరం మారు మనసు పొందాడు. నా తండ్రి అనేక స్థలములు కలవు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచడం, నేను మీరు లాగున. అంటే ప్రభు నీ కోసం నా కోసం స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆయనతో సదాకాలం ఉండాలని, రాజ్యం ఏలాలని ప్రభు సంకల్పం. అంతేగాని నరకములో పడేయాలని కాదు. నరకం మన కోసం కాదు. బైబిల్ వాక్యం ఉంది, నరకం అనేది అపవాదికి వాని దూతలకు సిద్ధపరచిన స్థలం. మనకేమో పరలోకం సిద్ధపరిచినాడు, నరకమేమో అపవాదికి వాని దూతలకు. కాబట్టి ఈ మధ్యాహ్నం పాపిగా ఉన్న మానవుడు పాపముతో ఉండి మారు మనసు పొందకుండా మరణిస్తే ప్రభువుకు దుఃఖం కలుగుతుంది. రెండవది, పాపిగా ఉన్న మానవుడు మారు మనసు పొందితే ప్రభువును చెప్పండి సంతోషం కలుగుతుంది. వింటున్నారా? పాపముతో ఉన్న మానవుడు మారు మనసు పొందకుండా మరణిస్తే ప్రభువుకు దుఃఖం కలుగుతుంది, ఎందుకంటే వాడు నరకానికి వెళ్తాడు. రెండవది, పాపిగా ఉన్న మానవుడు మారు మనసు పొందితే ఎక్కువగా దుఃఖం కలుగుతుంది. అంటే మారు మనసు పొందకుంటే దుఃఖం కలుగుతుంది, మారు మనసు పొందితే ప్రభువుకు ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఇందులో మూడవ పాయింట్, మారు మనసు పొందిన వ్యక్తి మరలా లోకానికి వెళితే దుఃఖం కలుగుతుంది. వింటున్నారా? 3 అంశాలు ఉన్నాయి. మారు మనసు పొందకపోతే దుఃఖం కలుగుతుంది. రెండవది, పాపి మారు మనసు పొందితే ప్రభుకి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. మూడో పాయింట్ అంటే మారు మనసు పొందిన వ్యక్తి మరలా పడిపోతే, మరలా లోకానికి వెళితే ప్రభువునకు దుఃఖం కలుగుద్ది. చదువుకుందారండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. అందరం చదువుకుందామా? హెబ్రీ పత్రిక 10:38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల నా ఆత్మకు సంతోషం ఉండదు. గ్రహించారా? నీతిమంతుడైన వాడు, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడినవాడు, విశ్వాసం ఇచ్చినవాడు నీతిమంతుడు. ఒకప్పుడు అనీతిమంతులం, ఒకప్పుడు దుర్నీతిపరులం. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఇచ్చాం, ఆయన రక్తములో కడుక్కున్నాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. సరే, నీతిమంతుడైన వాడు ఏమన్నాడు? విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనుకకు తీసిన ఎడల, అంటే జారిపోయిన ఎడల, వెనుకకు మరలిపోయిన ఎడల, విశ్వాసం నుంచి తొలగిపోయిన ఎడల, విశ్వాసములో బలహీనులైతే అతడు వెనుకకు తీసిన ఎడల ఏమన్నాడు? అతని యందు నా ఆత్మకు ఏముండదంట? సంతోషం. అంటే దుఃఖపడేవాడుగా ఉన్నాడు. ఒక అంశం మీద 3 అంశాలు ఉన్నాయి. పాపిగా ఉన్న వ్యక్తి మారు మనసు పొందకుండా ఉంటే ప్రభు అన్నాడు నాకేమాత్రం సంతోషము కలగదు. రెండవది, పాపిగా ఉన్న మానవుడు మారు మనసు పొందినట్లయితే ప్రభు అన్నాడు నాకు పరలోకం ముందు ఏం కలుగుతుందంట? ఎక్కువ సంతోషం కలుగుద్ది. మూడవది, మారు మనసు పొందినవాడు, నీతిమంతుడుగా జీవిస్తున్నవాడు అనీతిమంతుడుగా మారితే, లేదా వెనుకకు వెళ్ళిపోతే, లోతు భార్య మాదిరి వెనుక ఉన్న వాటిని ఆశించి, లోకాన్ని ప్రేమించి, శరీరాన్ని ప్రేమించి వెనుకకు వెళ్ళిపోతే, జారిపోతే ఏమన్నాడు? అతని యందు నా ఆత్మకు ఏముండదట? సంతోషం ఉండదట. నేను వేరే అంశానికి వెళ్ళాలి మన అంశం కోసం. ఇప్పుడు ఈ మూడు స్టెప్పులలో నువ్వు ఏ స్టెప్లో ఉన్నావు? అంతేనా? 3 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటి? మొదటిది, మారు మనసు లేని వ్యక్తిని గురించి ప్రభు అన్నాడు
నాకు అతని ఏమాత్రం సంతోషము ఉండదు. ఎవరి గురించి? మారు మనసు అని అన్నాను. ప్రభు అన్నాడు, దినబెల్లా నేను చేతులు చాపుచున్నాను. పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. ఎవరిని గురించి? రక్షణ లేని వారిని గురించి, మారు మనసు లేని వారిని గురించి అని దుఃఖపడేవాడుగా ఉన్నాడు. రెండవది, మారు మనసు పొందిన వారిని బట్టి పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషం కలుగుద్ది. మరికొంతమంది మారు మనసు పొందిన వారుగా ఉంటారు, కొంతకాలం బేతేలకు వస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, పరిచర్యలో ఉంటారు, సాక్షిగా జీవిస్తుంటారు. సంతోషమే. ఏదో వెనుక ఉన్న వాటిని ఆశించి, విడిచి వచ్చిన వారిని తిరిగి ఆశించి, లోకానికి శరీరానికి బానిసలై జారిపోతే ఏమన్నాడు? అతని యందు నాకు ఏమాత్రము సంతోషం ఉండదు. నువ్వు ఈ మూడు గుంపులో నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు? అప్ టు యూ. నువ్వు మారు మనసు పొందితే ప్రభు సంతోషం కలిగిస్తావు. ఒకవేళ మారు మనసు పొందిన నీవు తిరిగి జారిపోతే దుఃఖం కలిగిస్తున్నావు. అటువంటి వ్యక్తి నీవైతే మధ్యాహ్నం, ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నేను జారిపోయాను, పడిపోయాను, వెనుక ఉన్న వాటిని తిరిగి ఆశించినాను తండ్రి, నన్ను క్షమించు, నీ బిడ్డగా నేను జీవిస్తాను, నిన్ను వెంబడిస్తాను, నీతో కలిసి నడుస్తాను, నాలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, బండ మీద పునాది వలె నేను గట్టిగా నిలబడటానికి నాకు సహాయం చేయమని నువ్వు ప్రభువుని అడిగితే, ప్రభువు నీ తప్పిదాలు క్షమిస్తాడు, నీ బలహీనతలు క్షమిస్తాడు, ప్రభువుని స్థిరపరుస్తాడు, తిరిగి తన సాక్షిగా వాడుకుంటాడు. సో 3 గుంపులు ఉన్నాయి ఇక్కడ. రక్షణ పొందని గుంపు, రెండవది రక్షణ పొందిన గుంపు, మూడవది వెనుకకు జారిపోయిన గుంపు. ఏ గుంపులో ఉన్నా? ఏదో గుంపులో ఖచ్చితంగా ఉండి తీరాలి. దేవుని వాక్యం ఎలా ఉంది రండి ఒక చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలోనే వీరి గురించి ఒక చక్కటి మాట ఉంది. ఆయన హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చూడండి, 4, 5 కలిసి ఉన్నాయి. అందరం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4, 5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా శిలువ వేయించు బహాటముగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఒకసారి వెలిగింపబడి రక్షణ పొందినావు, బాప్తిసం తీసుకున్నావు, సాక్షిగా జీవించినావు, సువార్తలో ప్రకటించబడ్డాం, సువార్త సేవలో వాడబడ్డాం, లేదా బేతేలు సంఘంలో చక్కటి సాక్షిగా ఉన్నాం. ఒకసారి వెలిగించబడి పరిశుద్ధాత్మలో పాలివారై సంఘములో సహవాసములో సువార్తలో చక్కగా వాడబడి అలాంటి వారు ఏమన్నారు చూసారా? తప్పిపోయిన వారు, వెనుకకు జారిపోయిన వారు, లోకాన్ని ప్రేమించి వెనుకకు వెళ్ళిపోయినవారు. చక్కగా ఉంది. ఒకసారి వెలిగింపబడి తప్పిపోయిన వారంట ఏమన్నాడు? తమ యొక్క దేవుని మరలా ఏం చెప్పాడు? మరలా ఏమేస్తారంట? మరలా సిలువ వేస్తున్నారు. ఒకసారి సిలువ వేయబడ్డాడు, ఇప్పుడు నువ్వు రెండవసారి వేయబడుతున్నావు. రెండవసారి వేసి ఎవరు? తప్పిపోయిన వారు. ఏ గుంపులో నువ్వు ఉన్నావు? ఒకవేళ నువ్వు ఇలాంటి గుంపులో ఉంటే, ప్రభువా నేను తప్పిపోయాను, జారిపోయాను, నా మాటల్లో క్రియల్లో తలంపుల్లో నేను జారిపోయాను ప్రభువా, నేను తప్పిపోయాను తండ్రి, నన్ను తిరిగి క్షమించు అని పశ్చాత్తాపడితే ప్రభు నిన్ను క్షమిస్తాడు, స్థిరపరుస్తాడు, తన సంతోషం నీకు అనుగ్రహిస్తాడు. ఇది మొట్టమొదటిది, ప్రభువునకు సంతోషం కలిగించే మొట్టమొదటి విషయం. రండి రెండవ చదువుకొని నేను 3వ అంశానికి త్వరగా రావాలి. మొదటిది, సో పాపిగా ఉన్న మానవుడు ఏం చెప్పండి? ప్రభువునకు సంతోషం కలిగించాలంటే పాపిగా ఉన్న మానవుడు ఏం చెప్పండి? మారు మనసు పొందవలసి ఉంది. మారు మనసు పొందిన నీవు నేను నిలబడాలి, గట్టిగా ఉండాలి, ప్రభువును హత్తుకోవాలి, సంఘమును హత్తుకోవాలి, బేతేలులో స్థిరంగా ఉండాలి. అప్పుడు సంఘానికి, సహవాసానికి, వాక్యానికి, ప్రార్థనకి ఎంత దగ్గరగా ఉంటామో లోకానికి దూరంగా ఉంటాం, రక్షణలో కొనసాగుతూ ఉంటాం,
రక్షణలో స్థిరంగా ఉంటాం, ప్రభువుకు ఆనందం కలిగించే వ్యక్తులంగా ఉంటాం, ఆత్మలు సంపాదించే వ్యక్తులంగా ఉంటాం. రెండవ చదువుకుందామనండి. రెండవది హగ్గై పత్రిక, బుక్ ఆఫ్ హగ్గై 1:8 అందరం చదువుకుందాం. హగ్గై 1:8 పేజీ నెంబర్ 775. హగ్గై 1:8 అందరం చదువుకుందాం. హగ్గై 1:8 ప్రభువునకు సంతోషం కలిగించే చక్కటి శ్రేష్టమైన మాటలు చదువుకుందాం అందరం కలిసి. 1:8 పర్వతములెక్కి, అందరం కలిసి, పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బైబుల్ గ్రంథరాజ్యం అండి. ఒక 5-6 గంటలు ఉంటే బాగుండేది ఈ విషయంలో, బట్ సమయం మనకు ఉదయం సెలవు, అందరు ఊర్లకి వెళ్ళారు కాబట్టి కొద్దిగా నేర్చుకున్నాం. ఏమి రాయబడి చూడండి, ప్రభువుకు సంతోషం కలిగే విషయాలు. మనం ఒక పని చేయాలి. ఇప్పుడు ఒక అధికారిగా ఉన్నావు, ఇప్పుడు ఒక ఉద్యోగిగా ఉన్నావు. ఉద్యోగస్తులు ఏం చేస్తారు ఎప్పుడు, అయ్యో నా అధికారిని ఎలా సంతోషపరచాలి, ఎంత చక్కగా డ్యూటీ చేయాలి, ఎంత నమ్మకంగా పనిచేయాలి, ఎంత సిన్సియర్గా పనిచేయాలి. అప్పుడు యజమాని అంటాడు, బలా మంచి నమ్మకమైన దాసుడా. కారణం ఆ ఉద్యోగి నమ్మకంగా పనిచేశాడు, యథార్థంగా చక్కగా పనిచేశాడు. అలాగే మన కోరిక ఎలా ఉండాలంటే, నేను నా ప్రభువును ఎలా సంతోషపరచాలి. ఆయన సృష్టికర్త, ఆయన ప్రభువు, ఆయన మన రాజు, మన కోసం సెలవులో రక్తములు చిందించినవాడు, సెలవులో ప్రాణం పెట్టినవాడు, చేతులు చాపి బ్రతిమాలుతున్నాడు. సో మన జీవితంలో ఆయనకు సంతోషపరిస్తే అంతకంటే గొప్ప భాగ్యం ఇంకేం లేదు. సో రెండవది, ప్రభువును సంతోషపరచాలంటే రెండవ శ్రేష్టమైన సమయం ఏంటంటే, పర్వతములెక్కి ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలమ్మా, మ్రానులు తెచ్చి ఏం కట్టాలంట, మందిరములు కట్టితే ఆయన సంతోషించేవాడు. కొంచెం దీన్ని మారుద్దాం. మందిరములు కట్టితే సంతోషిస్తాడు, కట్టిన మందిరాన్ని చెప్పండి పాడు చేస్తే చెప్పండి ప్రభు ఏమవుతాడు చెప్పండి. ఇప్పుడు ప్రభు చెప్పండి, ప్రభుకి ఏమవుతాడు, దుఃఖము కలిగిస్తాం కదక్క. వింటున్నారండి, పర్వతములెక్కి మ్రానులు తెచ్చి మందిరము కట్టిది అన్నాడు. యెహోవా అనుకుని దాని యందు సంతోషిస్తాను. మందిరము కట్టిదే సంతోషిస్తాడు, కట్టిన మందిరాన్ని పాడు చేస్తే ప్రభువునకు దుఃఖము కలిగించిన వారం అవుతాం అని అర్థమవుతుంది అని అందరికీ. వెరీ సింపుల్. మందిరం కట్టిదే సంతోషిస్తాడు, కట్టిన మందిరాన్ని పాడు చేస్తే ఆయనకు సంతోషం కలగదు, కానీ తప్పక దుఃఖం కలుగుతుంది. అర్థమవుతుందా? ఆర్ అండర్స్టాండింగ్ అమ్మ? నేను ఆయన బేసికల్లీ దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు మారు మనసు పొందితే సంతోషం కలుగుద్ది, మారు మనసు పొందకుంటే ప్రభుకి చెప్పండి దుఃఖము కలుగుద్ది. అలాగే మందిరము కట్టాలి. హగ్గైలో చాలా తేటగా ఉన్నాయి. పర్వతములకి నేను అనుకుంటున్నాను, ఈరోజు బేతేలు మందిరం దాదాపు నాకు ఒక 30 ఏళ్ళుగా తెలుసు, 30 years. ఒకప్పుడు ఆంధ్రాలో గుండెకాయ లాంటిది బేతేలు మందిరం అంటే. నేను ఆ దినాల్లో నేను అప్పుడప్పుడు విజయవాడ వచ్చినప్పుడు ఇక్కడ అటెండ్ అయ్యి వెళ్తూ ఉండేవాడిని. మా అబ్బాయి ఇక్కడ MBBS కోసం కోచింగ్ తీసుకుంటుండేవాడు, శ్రీ చైతన్య, లాంగ్ బ్యాక్. సరే అప్పుడప్పుడు కూడా వచ్చేవాడిని. ఆ దినాల్లో మరొక స్థలములో ఆరాధించి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. కొన్ని సంఘాల్లో పరిచర్య వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు అనుకునేవాడిని, బేతేలు సంఘం ఆంధ్రాలో ఒక పెద్ద గుండెకాయ లాంటి హెబ్రోను తర్వాత ఈరోజు ఈ మందిరం, ఇక్కడ మందిరం అంటే చూద్దాం, 4 రకాల మందిరాలు. ఈరోజు గొప్ప ఆలయం, 200-300 మంది, ఒకప్పుడు 500-600 మంది కలిసి ఆరాధించేవాళ్ళు, 500-600 మంది, ఒక పెద్ద పండగ మాదిరి, ఒక తిరునాళ్ళ మాదిరి. బేతేలు వచ్చారంటే ఆ దినాల్లో ఎంత ఆనందమో. నేను ఒక పూట వచ్చి వెళ్ళిపోతే ఒక పరలోక ఆనందం, పరలోక మహిమ, దేవుని సన్నిధి, దేవుని సహవాసాన్ని అనుభవించి వెళ్తుండేవాడిని. చాలామంది చెప్పేవారు, అన్నా ఇవాళ బేతేలుకి వెళ్ళామన్నా, చక్కటి వాక్యం విన్నామన్నా, చక్కటి సహవాసం ఇచ్చారన్నా, చక్కటి ఆదరణ, అందరూ కుటుంబీకుల మాదిరి. ఈరోజు ఈ మందిరం, ఈ పరిచర్య ఇక్కడ ఉండిందంటే తెల్లవారితో వచ్చింది కాదు.
అల్లావుద్దీన్ మ్యాజిక్లా వచ్చినది కాదు ఇది. ఎంతోమంది ఇక్కడ దేవుని సేవకుడు అన్న రత్నాకర్ అన్న గారు, తన కుటుంబం, ఇంకా తనతో కలిసి పనిచేసే ప్రార్థనా పరులు, వారి ప్రార్థన, వారి సమర్పణ, వారి త్యాగం, వారి ప్రేమతో దేవుడు ఈరోజు ఈ మందిరాన్ని ఇంతవరకు నిలబెట్టగలిగినాడు. ప్రభు అన్నాడు, పర్వతములెక్కి ఏం తేవాలి చెప్పండి? మ్రానులు తెచ్చి. పర్వతాలంటే ఇప్పుడు మన విజయవాడలో అనేక వీధులు ఉన్నాయి, ఎక్కడెక్కడో అవే పర్వతాలు, ఎక్కడెక్కడో ఉంటాం, ఈ వీధిలో ఆ వీధిలో ఉంటాం. ఈరోజు ఈ మందిరం కట్టబట్టం అంటే ఏంటి? పర్వతములెక్కి మ్రానులు. ఇప్పుడు మన ఇల్లు కట్టాలంటే పెద్ద పెద్ద దూలాలు, చిన్న చిన్న దూలాలు, పెద్ద పెద్ద కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు. సో పర్వతములెక్కి అంటే అర్థం ఏంటి? పర్వతములు ఎక్కాలంటే ప్రయాణం చేయాలి, ప్రయాసపడాలి, సమర్పించుకోవాలి, కష్టపడాలి, కొంత వ్యయపరచుకోవాలి. పర్వతములు ఎక్కాలంటే వెళ్ళాలి అక్కడికి, శరీరం నలగొట్టబడాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి. ఇలా వెళ్ళి మ్రానులు తెచ్చినట్లు అనేకమైన మ్రానులు ఇక్కడ ఉన్నాయి. పెద్ద చెట్టు, చిన్న చెట్టు, పిచ్చి చెట్టు, మళ్ళీ మంచి చెట్టు, అవునా, టేకు చెట్టు, ఈ చెట్టు, ఆ చెట్టు ఉన్నట్లు అనేకమైన మెత్తని చెట్లు ఉన్నాయి, గట్టి చెట్లు ఉన్నాయి, కఠినమైన చెట్లు ఉన్నాయి. సో వీళ్ళందరినీ ఇక్కడ దేవుడు సమకూర్చాడు, మరి అన్నగారి ద్వారా చెప్పాలంటే. సో అలాగ ప్రభు అన్నాడు, పర్వతములెక్కి ఏం తేవాలంటనా? మ్రానులు తెచ్చి ఏం కట్టాలి? మందిరము కట్టితే యెహోవానైన నేను మీరు కట్టిన ఈ మందిరాన్ని బట్టి నేను సంతోషిస్తాను. 2-3 గంటలు ఉంటే చాలా బాగుండేది. ఈ దినాల్లో చాలామంది మందిరాన్ని కట్టరు, కానీ కట్టిన మందిరాన్ని చెప్పండి పాడు చేసేవారు. దేవుని వాక్యం తేటగా ఉంది, ఎవడైనా నా ఆలయమును పాడు చేస్తే నేను వాడిని చెప్పండి పాడు చేస్తాను. నేను ఎప్పుడు చెప్తాను, నీకు వీలుంటే మందిరం కట్టు, వీలు లేకపోతే కట్టిన దాన్ని పాడు చేయకు. అర్థమైందన్నా? వీలుంటే నువ్వు సహాయం చేయి, కట్టు, లేకపోతే కట్టిన దాన్ని ఎన్నడూ పాడు చేయకూడదు. ఐఎమ్ సారీ అన్న, నేను ఆ పని చేయలేనన్న, నాతో కాదు. సరే రండి, నీవు నేను ప్రభువుకు సంతోషం కలిగించాలంటే మన జీవితంలో చెప్పండమ్మా, ఏం కట్టాలి చెప్పండాక? మందిరం కట్టాలి. మందిరం అంటే ఏంటి చెప్పండి? దేవుడు నివసించే స్థలం. మందిరం అంటే ఏంటి? నివసించే స్థలం. ఈ దినాల్లో వీధికి ఒక మందిరం, ఇంటికి ఒక మందిరం, మనిషికి ఒక మందిరం. దేవుని చిత్తము లేకుండా, దేవుని ఉద్దేశం లేకుండా, దేవుని నడిపింపు లేకుండా మన మందిరాలు కట్టలేమండి బాబు. అసలు చాలామంది మందిరం కట్టబడేదానికి దేవుని దర్శనం ఉండాలి, దేవుని పిలుపు ఉండాలి. మందిరానికి ఆయనే కర్త అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘానికి కర్త ఆయనే. క్రీస్తు యేసు సంఘమునకు అధిపతి, ఆయన సంఘానికి శిరస్సు. నీవు నేను ఆ సంఘములో ఒక అంగముగా మందిరము కట్టబడే పాత్రలుగా ఉండాలి. అంటే ప్రభువునకు సంతోషం కలిగించాలంటే మొట్టమొదటి మెట్టేంటి? మనమందరం మారు మనసు పొందాలి. రెండవది, మారు మనసు పొందిన మనం ఆయన సంతోషపరిచే రెండవ విషయం ఏంటంటే ఆయనకు నివాస స్థలమైన మందిరం కట్టాలి. రండి చదువుకుందాం. నిర్గమకాండం చదువుకుందాం దయచేసి రండి. నిర్గమకాండం చక్కటి మాట ఉంది, ప్రభు చెప్పిన మాట. 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 25:8. 25:8. నేను వారిలో నివసించున్నట్లు. అర్థమైందమ్మా? ఏంటి మందిరం అంటే? ఎవరు చెప్పండి? మందిరం అంటే మందిరంలో చెప్పండి, ఎవరు నివాసం చేస్తారంట? నేను వారిలో నివసించున్నట్లు అంటే మందిరంలో చెప్పండి. ఎవరు నివసించగోరుతున్నారు? దేవుడు. అంటే మందిరం అనేది దేవుని యొక్క నివాస స్థలం అన్నాడు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఏం చేయాలంట? పరిశుద్ధ స్థలం. మనం నిర్మించే స్థలంలో అది పరిశుద్ధంగా ఉంటే ప్రభు నివసిస్తాడు. అంటే మనం నిర్మించే మందిరం అపరిశుద్ధంగా ఉంటే ప్రభు నివసించాడు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం. నిర్గమకాండం 25:8.
ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మందిరాలు కట్టాలి. ఎందుకు చెప్పండి మందిరం కట్టాలి? మన మందిరంలో చెప్పండి ఎవరు నివసించాలి? ప్రభువు నివసించాలి. మనం కట్టే మందిరం ద్వారా చెప్పండి ఎవరికి సంతోషం కలగాలి? ఎవరికి చెప్పండి? దేవునికి. అది మనం కట్టే మందిరాలు మన కోసం కట్టుకుంటే ఆయన సంతోషం కలగదండి. దేవుని వాక్యం తేటగా ఉంది కదా. పర్వతములెక్కి రాణులు తెచ్చి మందిరం కట్టించినట్లయితే యెహోవానగు నేను దాని యందు సంతోషిస్తాను. ఇంకా చెప్పాలంటే యెహోవానగు నేను దానిలో నివాసం చేసేదను బైబిల్లో ఉంది. దేవుని మందిరంలో ఆయన నివసించే స్థలం, ఆయన కాపురం ఉండే స్థలం, రాత్రి మగళ్ళు ఆయన కనుదృష్టి నిలిచే స్థలం, ఆయన కోరుకొనిన స్థలం, అది ఆయన ద్వారా పరిశుద్ధ పరచబడిన స్థలం. బైబిల్లో చాలా ఉన్నాయి దేవుని యొక్క మందిరాన్ని ఆయన కోరుకొనిన స్థలం. వాడు చదువుకుందాం రండి, దయచేసి చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం చదవండి. 2 చదవండి. 2వ దినవృత్తాంతం 6:2 చదవక 2:6-2 2వ దినం 6:2 చదవండి త్వరగా. అని తీశారక్క. నీవు నిత్యము కాపురం ఉండుటకై. అక్క ఒక్క నిమిషం. నీవు నిత్యము కాపురం ఉండుటకై అంటే దేవుని, ఒక్క నిమిషం, దేవుని మందిరంలో చెప్పండి ఎవరు కాపురం ఉంటారంట? అంటే కాపురం అంటే ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఇంట్లో నివసించినట్లు దేవుని యొక్క అంటే మనం కట్టే మందిరంలో చెప్పండి ఎవరు కాపురం ఉండగోరుతున్నాడు? దేవుడు. దేవుడు కాపురం ఉండాలంటే మన కట్టబోయే మందిరం దేవుని చిత్తానుసారంగా కట్టాలి అన్నాడు. నీవు మళ్ళా చదువు, వచనం చదువు. నీవు నిత్యము కాపురం ఉండుటకై. నీవు నిత్యము కాపురం ఉండుటకై నిత్య నివాస స్థలముగా. నిత్య నివాస స్థలముగా నేను ఒక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను అని చెప్పి సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. నీవు నిత్యము కాపురం ఉండుటకై, నీకు నివాస స్థలముగా ఉండుటకై, నీకు ఘనమైన ఈ మందిరమును సొలొమోను కట్టిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుని మందిరంలో చెప్పండాక ఎవరు నివాసం ఉంచాలండి? ఈ మందిరం నివాసం రత్నాకర నివాసం కోసం కాదు, ఆయనకి దేవుడు ఇల్లు అక్కడ ఉంటాడు. ఈ మందిరంలో చెప్పండమ్మా ఎవరు నివాసం ఉండగోరుతున్నాడు? దేవుడు. ఎప్పుడు దేవుడు నివాసం ఉంటాడంటే మన కట్టే మందిరం ఆయన చిత్తానుసారంగా కట్టాలి. దేవుని మందిరం ఆయన చిత్తానుసారంగా కడితే ఈ మందిరాన్ని ఎవడు కదిలించలేడండి బాబు. ఈ మందిరానికి పునాది వేసింది ఆయనే. క్రీస్తు యేసు మూలరాయి, ఆయనే పునాది రాయి, ఆయనే మూల స్తంభం, ఆయనే అధిపతి, ఆయనే శిర అన్నాడు. ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవను. ఏ మనుషుడు ఇది దేవుని చేత కట్టబడిన మందిరాన్ని ఏ మనుషుడు పాడు చేయలేడు, ఏ మనుషుడు నష్టము కలిగించలేడు. ఒకవేళ నష్టము కలిగిస్తే దేవుడు వానికి నష్టం కలిగించేవాడుగా ఉన్నాడు. సరే 12:10 అవుతుంది, కొంచెం బ్రేక్ ఇస్తాం. ఈ విషయం నా ఆశ ఏంటంటే అక్క, ఈ లోకంలో జీవించే మనం అందరం ప్రభుకు ఏం కలిగించాలండి? సంతోషం కలిగించాలి. మానవుడు ఎంత బుద్ధిహీనుడంటే సంతోషం కలిగించకుండా ప్రభువునకు దుఃఖం కలిగిస్తాం. మారు మనసు పొందితే సంతోషం కలిగిస్తాం, మారు మనసు పొందకపోతే దుఃఖం కలిగిస్తాం. మారు మనసు పొంది తిరిగి నువ్వు వెనుకకు జారిపోతే ప్రభువునకు దుఃఖం కలిగిస్తాను. ఏ గుంపులో ఉన్నాం? దేవుని వాక్యం ఉంది, యెహోవా మన యందు ఆనందించినట్లయితే ఆ మంచి దేశంలో చేరుస్తాడు. ఏంటి ఆ దేశము? పాలు తేనె ప్రవహించే కనాను దేశం. రెండవది, మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి తన పని ఏంటంటే దేవునికి నివాస స్థలమైన మందిరం కట్టాలి. 4 రకాల మందిరాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. మనమందరం ఈ 4 రకాల మందిరాలు కట్టిన వారమైతే దేవునికి మహిమ, సంతోషం, మన ప్రాణాలకు ఎంత ఆనందం. తలలో మంచిని ప్రార్థన చేసుకుందాం. తమ్ముడులో ఒక పాట పాడుతుంటారు, నీళ్లు తాగి రండి, బాత్రూమ్కి వెళ్ళి రండి, తిరిగి 1 గంట సేపు మన దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. ప్రేమ కలిగిన మా తండ్రి,
మీ దాసుని నిలవబెట్టి ప్రభువా మేము ఎలాగ ఉంటే మీకు సంతోషకరమో నాయన సంఘమును గూర్చిన మందిరమును గూర్చిన అనేకమైన అద్భుత విషయాలు మీ లేఖనముల నుండి మాకు తెలియజేశారు. కృపగల తండ్రి, విన్న మాటలు మేము మా హృదయములలో ముద్రించుకొని నిన్ను సంతోషపరిచే వారిగా ఉండుటకు సహాయపడము. రెండవ సెషన్లో కూడా మీ దాసుని మరుగుపరిచి మీ పరలోక వర్తమానము ద్వారా మాతో మాట్లాడుమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.